ఫ్రెండ్స్ ఫస్ట్ పార్ట్ లో చూసినాం మన ఆతుగాడు ఇంట్లోకెళ్లి పారిపోయి అడవిలో పోతాడు. అక్కడ ఒక మాంత్రికుడు మన ఆతుగానికి శుద్ర పూజలు నేర్పిస్తాడు. నేర్పించి ఆనిగిట్లో ఒక మాంత్రికుడు లెక్క తయారు చేస్తాడు. ఇక 6 నెలల తర్వాత పూర్ణిమ నాడు ఆ మాంత్రికుడు మన ఆతుగాని బలిద్దామని అనుకుంటాడు. కాకపోతే బై మిస్టేక్ లా మన ఆతుగాడిని బలిస్తాడు. ఇక తర్వాత శుద్ర పూజలో బిజినెస్ చేద్దామని ఆతుగాడు సిటీకి వస్తాడు. ఇక ఈ కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. చూసి నవ్వి సబ్స్క్రైబ్ కొట్టండి. రే సుల్లిగా, నీ పాప నీకు కావాలంటే 1 crore లేకపోతే పాపని లేపేస్తా. వద్దొద్దు, నా పాపని ఏం చేయదు. నీకు ఎన్ని పైసలు కావాలన్నా ఇస్తా. అతి తెలివి ఉపయోగించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినామనుకో, పాపని ఇక్కడనే వేసేసి దెంగేస్తా. బాస్ 1 crore ఏం సరిపోతాయి బాస్, 2 crore అడిగేది ఉందే. అరే సుల్లిగా, ఫస్ట్ 1 కోటి రూపాయలు అడుగుతా, తర్వాత మరి 2 కోట్లు డిమాండ్ చేస్తా. అట్లా ఆ నాసి మొత్తం లాగేస్తా. నువ్వు సూపర్ బాస్. లంజోడుకులకు పైసలు కావాలంటే పిల్లల్ని కిడ్నాప్ చేస్తారా? ఏవండి, ఇప్పుడు పైసలు కాదు, మనకు పాప ముఖ్యం. ఆ సుల్లియాడు మన పాపకి ఏమైనా చేస్తే మన గతి ఏమైతది? ఏంది, మీ పాప కిడ్నాప్ అయిందా? అవును బాబు, షాపింగ్ చేద్దామని షాపింగ్ మాల్ కి వస్తే కార్ దిగంగానే పాపను లేపుకోపోయారు లంజోడుకులు. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇమ్మని డిమాండ్ చేస్తారు. టెన్షన్ పడక అంకుల్, ఇట్లాంటి కేసులని మా అత్తగాడు సాల్వ్ చేస్తాడు. మీ అత్తగాడు డిటెక్టివా? డిటెక్టివ్ లకే అయ్యాడు. మీరు నడవండి అంకుల్, మీ ప్రాబ్లం సాల్వ్ చేపిస్తా. అరే అతుగా, గిరాక్ని పట్టుకొచ్చినా చూడు. కమ్ కమ్ కపాలి, జమ్ జమ్ జపాలి. చెప్పండి, ఎవరిని మొడ్డగొడపాలి? ఆడెవడో నాకు కూడా తెలియదు స్వామి, కన్నా పాపను ఎత్తుకోవేండు సుల్లియాడు. పాపని కిడ్నాప్ చేసిండా? పైసలు లేకపోతే లేపేస్తా అంటుండు. సరే, ఒకసారి మీ పాప ఫోటో ఇయ్యి. అరే సుల్లియా, మొడ్డగొడపాల్సింది పాపని కాదురా, దొంగని. అరే హౌలేగా, ఈ ఆతుగాన్ పవర్ ఏంటో నీకు తెలియదు. పాప ఫోటో పెట్టి శుద్ర పూజ చేస్తే పాపకి పవర్ వస్తుంది. దాంతో వాళ్ళు పాపను జస్ట్ టచ్ చేసినా మొడ్డ గుడిస్తారు. చుప్పాల్ ప్లాన్ లా ఆతుగా. ఓం భీం క్లీం. పాపకు శక్తులు రావాలి, స్వాహ. హే పాపా, గమ్మున అన్నం తిను, లేకపోతే కొడతా. నాకు అన్నం వద్దు, నాకు మమ్మీ డాడీయే కావాలి. నా మాటకి ఎదురు చెప్తావా? బాస్, ఏమైంది బాస్? ఓం ఫట్. వాళ్ళు మొడ్డ గుడిచిర్రు. ఇప్పుడు పాపను దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తారు. పోయి పాపను తెచ్చుకోండి. థ్యాంక్ యూ స్వామి, నా పాప నిజంగా తిరిగి వస్తే ఆ 1 కోటి రూపాయలు మీకే ఇస్తా. ఇది నేను పైసల కోసం చేయలే, పాప కోసం చేసిన. నువ్వు దేవుడు స్వామి. ఇన్స్పెక్టర్, అరే ఇన్స్పెక్టర్, ఎడున్నవరా? ఈ మొడ్డగాని ఎన్నో చూసినా, ఎడ చూసినా బా. నేను ఒక దొంగ పోకోండి, పిల్లల్ని కిడ్నాప్ చేసేటోడిని. నన్ను అరెస్ట్ చేయి, బొక్కలే వేసిన గుద్ద వాళ్ళదేంగో. సార్, వాళ్ళు నిజంగానే దొంగ పోకోలు సార్. నా పాపను కిడ్నాప్ చేసిర్రు. ఆ పాప నా పాప. అరే రే రే, ఒక్క నిమిషం రా, ఇక్కడ ఏం జరుగుతుందో మొడ్డవి అర్థమైతలే. ఈడు పాపని కిడ్నాప్ చేసేటోడు, మీరేమో పాప తండ్రి. మీరందరూ కలిసి పోలీస్ స్టేషన్ కి ఎందుకు వచ్చిర్రు? వీడెందుకు లొంగిపోతుండు? ఏం సంగతలే? అంతా ఆతుస్వామి దయ. ఆతుస్వామి? అవు సారు, ఆతుస్వామి శుద్ర పూజ చేసి ఈ లంజడుకొని మొడ్డ గుడిపి లొంగేటట్టు చేసిండు. అందుకే ఈయనంతటా ఈడే పోలీస్ స్టేషన్ కి పాపం తీసుకొచ్చిండు. వింటుంటే కట్టు కథలా ఉంది, చూస్తుంటేనేమో నిజమే అనిపిస్తుంది. అసలేం అర్థమైతలే. నిజం సారు, ఆ శుద్ర పూజ వల్ల ఈడు లొంగిపోయిండు. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. కానిస్టేబుల్స్, ఈ కిడ్నాపర్స్ ని మొడ్డగొడిపిన ఆతుస్వామిని పోలీస్ స్టేషన్ కి పట్టుకరండి. ఇన్స్పెక్టర్ గారు, నన్నెందుకు పిలిచిర్రు? మేము ఎంతో కష్టపడి వెతికితే గాని ఒక క్రిమినల్ కూడా దొరకడు. అట్సొంటిది నువ్వు జస్ట్ ఒక పూజ చేసి క్రిమినల్స్ ని మొడ్డగొడతావా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఆతుగాని మాట మీద, ఆతుగాని మంత్రం మీద శంకించొద్దు సారు. నువ్వు నిజంగానే అంత పీకుడుగాను అయితే కానిస్టేబుల్, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళందరూ డేంజర్ సాలేగాళ్లే, ఫరారీలో ఉన్నారు. అలా ఫోటో పెట్టి శుద్ర పూజ చెయ్యి, వచ్చి లొంగిపోతారేమో చూస్తా. అలాని ముడ్డ కొడితే నాకేమొస్తా సారు? ఇంట్లో ఉన్నోళ్ళు మామూలు కాదు, ఇండియాలోనే ది మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్స్. వీళ్ళని ముడ్డ కొడితే ఇనాం కింద 5 కోట్లు వస్తాయి నీకు. అయితే వెంటనే పూజకి ఏర్పాట్లు చేపేయండి సారు. ఓం భీం క్లీం. అరే లంజడుకులారా, ముడ్డ గుడిచి గుద్ద మూసుకొని స్టేషన్ కి వచ్చి లొంగిపోండి. ఓం ఫట్ స్వాహా. సార్, మమ్మల్ని అరెస్ట్ చేయండి సార్, మేము లొంగిపోతున్నాం. అన్బిలీవబుల్. స్వామి, నువ్వు నిజంగా అంతర్గామి స్వామి. నీ పూజ దెబ్బకి ఎక్కడెక్కడో దాక్కున్న దొంగల జడుకులు వచ్చి లొంగిపోయారు.
చెప్పిన కదా సారు, ఈ ఆతుగాని మాట మీద ఆతుగాని మంత్రం మీద శంకించొద్దని. బ్రేకింగ్ న్యూస్, ఇండియాలో ది మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్స్ ని ఆతు అనే స్వామి వాళ్ళ మీద శుద్ర పూజ చేసి వాళ్ళని ముడ్డ గుడిపిండు. దాంతో వాళ్ళందరూ వచ్చి లొంగిపోయిర్రు. స్వామి మీతో పని పడింది, అర్జెంటుగా లొకేషన్ పంపు, వచ్చేస్తా. పంపిస్తా, వచ్చాయి. చూసినవారా మంత్రాలకున్న పవర్, కస్టమర్లు మనల్ని ఎత్తుక్కుంటా వస్తారు. స్వామి నా ఫ్రెండ్ కృష్ణప్పకి ఎలక్షన్స్ లో గెలిచేటట్టు సాయం చేసినావు, అట్లనే నా గిట్ల చేయి స్వామి. ఎవరిని ముడ్డ గుడిపోవాలనో చెప్పు. ఎల్లుండి గవర్నమెంట్ టెండర్ వేయబోతున్నా, కానీ ఒక కంపెనీ చాలా స్ట్రాంగ్ గా ఉంది, వాళ్ళు టెండర్ వేయకుండా ఆపాలి. కమ్ కమ్ కపాలి జం జం జపాలి. నీ కాంపిటీటర్ గాని ఫోటో ఇ, అని సంగతి నేను చూసుకుంటా. కాకపోతే ఈ పనికి చాలా పైసలు ఖర్చు అవుతాయి. అడ్వాన్స్ కింద ₹1,00,00,000 ఇస్తా, పని అయినాక 4 కోట్లు ఇస్తా, మొత్తం 5 కోట్లు. ఐసరా బచ్చా, ఇక నీ పని అయిపోయినట్టే. అని ఫోటో ఉంటే ఫోటో లేదు స్వామి, ఆడేసుకుని అండర్వేర్ ఎత్తుకొచ్చినా. అరే లంజోడ్క, నీకు వేరే బట్టలే దొరకలేదారా? పోయి ఇది పట్టుకొచ్చినావు. సారీ స్వామి, తొందరలో ఎత్తుకొచ్చేసిన. సరే అడ్వాన్స్ ఇచ్చి దెంగేయి, నీ పని అయినాక ఫోన్ చెయ్యి. అరే అతుగా పెద్ద గిరాకే పట్టినవురా. డిమాండ్ రా డిమాండ్, ఇటువంటి పనులకు చాలా డిమాండ్. నా గిట్లా నిలిపిలా, నేను గిట్లా దుకాణం ఓపెన్ చేయొచ్చా? నీ పిత్తుగుద్దల మొడ్డ అందరికి నేర్పించి మార్కెట్ చిల్లర చేయనండి. పూజ ఎప్పుడు స్టార్ట్ చేస్తావురా? ఇలా నైటే చేస్తా. నేను చెప్పిన సామాన్ల లిస్ట్ ఇస్తా, పోయి పట్టుకర్రీ. రేయ్ పూజ స్టార్ట్ చేస్తున్నా, డిస్టర్బ్ చేయొద్దు. ఏమంటున్నా? కమ్ కమ్ కపాలి జం జం జపాలి. ఈ అండర్వేర్ తొడుక్కునేటోని మతిని మొడ్డ గడుపు, పిచ్చోండి జై ఓం లకలకలగా. ఇన్ని చూస్తుంటే మా ఊరి పొలిమేర వెబ్ సిరీస్ గుర్తొస్తుందిరా. ఓం ఫట్. అవురా, అందులో కూడా హీరోగాడు శుద్ర పూజలు చేస్తుంటాడు. ఓం లకలకలగా అని మొడగొడబా. ఈ కాంట్రాక్ట్ కి ఎవరైతే మంచి ప్లాన్ ఇస్తారో ఈ టెండర్ వాళ్ళకే దక్కుతుంది. సార్ మా కంపెనీ ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ బ్రిడ్జ్ స్ట్రాంగ్ ఉండాలంటే మంచి సిమెంట్ వాడాలి, వెడల్పు రోడ్ ఉండాలి, ఇంకా దాంట్లో కొంచెం స్మార్ట్నెస్ కూడా యాడ్ చేస్తాం, ఫ్యూచరిస్టిక్ బ్రిడ్జ్ తయారు చేస్తాం. ఓకే, నెక్స్ట్ మీ ప్లాన్ ఏందో చెప్పండి. మొడ్డల సిమెంట్ వాడతా, మొడ్డల బ్రిడ్జ్ కడతా. ఎవడైనా బ్రిడ్జ్ మీద బండేసుకుని ఎక్కితే మొడ్డ ఉడిచిపోతాడు. అట్లాంటి చెత్త బ్రిడ్జ్ తయారు చేస్తా. ఇక కాంట్రాక్ట్ మాకే యూర్రి. శుద్ర మంత్రాలు పనిచేస్తున్నట్టున్నాయి. అరే లంజోడుకో, బ్రిడ్జిని మొడ్డ విడుతావా? గుద్ద మూసుకొని దెంగరడికెళ్ళి, లేకపోతే జైలు లేపిస్తా. ఈ కాంట్రాక్ట్ నాకు ఇవ్వకపోతే గుద్ద దెంగుతా. ఏమనుకున్నావా? మా అక్కడ మొడ్డల ప్లాన్ కాకుండా నా గుద్ద కూడా దెంగుతావా? అయిపోయినారో నువ్వు, జైల్లో చుప్ప కూడా తింటావిగా. స్వామి మీ పూజ ఫలించింది స్వామి. ఆడ పిచ్చోళ్ళ లెక్క మారి ఏమేమో వాగిండు. నా శుద్ర పూజ శక్తి రాది, ఎవడైనా మొడ్డ గుడివాల్సిందే. అరే అతుగా, ఏం నేర్చినవరా మంత్రాలు? కోట్లు కోట్లు సంపాదిస్తున్నావు. ఇట్లానే ఒక 1000 కోట్ల దాకా సంపాదించి లైఫ్ మొత్తం ఎంజాయ్ చేద్దాం.